పిల్లలు, ఒక ఫారెస్ట్ ఉందంట. ఆ ఫారెస్ట్లో ఒక జీబ్రా ఉందంట పిల్లలు. ఇంకా జీబ్రాకి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ క్యామెల్. ఏంటి? జీబ్రా, క్యామెల్ రెండు ఫ్రెండ్స్. అవి చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఆడుకుంటాయి. మరి ఫ్రెండ్స్ కదా, మీరందరు ఎట్లా ఆడుకుంటారు? ఎవ్రీడే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తారు కదా, స్కూల్ నుంచి రాగానే. మరి మీ ఇంటి దగ్గర ఫ్రెండ్, మరి ట్యూషన్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది కదా. ఇవి రెండు కూడా అట్లాగే ఫ్రెండ్స్. ఎవరెవరు ఫ్రెండ్స్? జీబ్రా అండ్ క్యామెల్ ఫ్రెండ్స్ కదా పిల్లలు. అయితే వాళ్ళిద్దరు ఒకరోజు ఆడుకుంటా ఉంటే మరి వాళ్ళిద్దరికి దాహం వేసింది. దే వర్ థర్స్టీ. చాలా వాటర్ దాహం వేస్తుంది, వాటర్ తాగుదామని ఇద్దరు కలిసి అక్కడ రివర్ ఉంటే రివర్ దగ్గరికి వెళ్ళారు పిల్లలు. మీకు రివర్ తెలుసా? తెలుసు కదా. రివర్ దగ్గరికి వెళ్ళారు. రివర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు వాళ్ళు వాటర్ తాగుతున్నారు. ఆ రెండు వాటర్ తాగుతుంటే జీబ్రా వాటర్ తాగుతుంటే తనని చూసుకొని అబ్బా ఇది నేనేనా అనుకుంది. నేను ఎంత బాగున్నాను, నా మీద వైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, వైట్ కలర్ బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయి, నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకుంది. పక్కన తన ఫ్రెండ్ ఉంది క్యామెల్ కూడా వాటర్ తాగుతుంటే తర్వాత ఆ రివర్ దగ్గర నుంచి బయటకు వచ్చాక, యేసయ్య దేవుడు నన్ను ఎంత బ్యూటిఫుల్గా చేశాడు, చక్కగా ఉన్నాను. ఓ సీ దిస్ క్యామెల్ ఎంత అగ్లీగా ఉంది కదా అనుకున్నాడు పిల్లలు. అనుకొని ఫ్రెండే కదా, ఫ్రెండ్ని అట్లా అనుకోవచ్చానా? మనము అనుకోవచ్చుకూడదు కదా. ఈ జీబ్రాకి ప్రైడ్ వచ్చేసింది. ఎందుకు? నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను. క్యామెల్ చూడు ఎలా ఉంది, సన్నగా ఉంది, టాల్ ఉంది, దానికి వీపు మీద ఏముంది, హంప్ ఉంది. దాని ఐ లాషెస్ ఇంత పెద్దగా కిందకున్నాయి. డర్టీగా ఉంది ఈ క్యామెల్. ఐ నెవర్ సా సచ్ ఏ అగ్లీ యానిమల్ అని అనుకుంటుందంట ఆ జీబ్రా. మరి అనుకోవడమే కాదు, క్యామెల్ దగ్గరికి వెళ్ళి చీ యు ఆర్ సో అగ్లీ అనిందంట. అప్పుడు క్యామెల్, ఏమైంది ఈ జీబ్రాకి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇంత మంచి ఫ్రెండ్ నన్ను తిడుతుందేంటి, నన్ను అగ్లీ అంటుందేంటి అని చాలా బాధపడుతుందంట. పిల్లలు, మనము మన ఫ్రెండ్స్ని అట్లా తిట్టకూడదు కదా. మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, మనకి ఎన్ని థింగ్స్ మన దగ్గర ఉన్నా, మనకి ఎంత విజ్డమ్ ఉన్నా, మన ఫ్రెండ్స్ని మనం తిట్టచ్చా పిల్లలు? అలాగా నువ్వు వెళ్ళిపో, నువ్వు నా దగ్గర కూర్చోకు, నువ్వు అగ్లీగా ఉన్నావు అనొచ్చా పిల్లలు? అనొచ్చా? అనకూడదు కదా. ఈ జీబ్రా అంటుందా అనట్లేదా? అంటుంది. క్యామెల్కి చాలా బాధేస్తుంది. అయ్యో వై మై ఫ్రెండ్, ఎందుకు నా ఫ్రెండ్ ఇట్లా చేస్తుంది, నాకు ఎందుకు అగ్లీ అంటుంది, ఇన్ని రోజులు మంచిగా ఉంది కదా అని అనుకుంటుంది. జీబ్రా ఎందుకు అంటుంది అట్లాగా పిల్లలు? జీబ్రాకి ఏమొచ్చింది? తన హార్ట్లో ప్రైడ్ వచ్చేసింది. నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను కదా, అందుకని నేను క్యామెల్కి దూరంగా ఉండాలి అనుకుంటుంది. క్యామెల్ వచ్చి కమ్ జీబ్రా వీ విల్ ప్లే అంటుంది. ఏమంటుంది? రా మనము ఆడుకుందామంటే, చీ ఐ విల్ నాట్ ప్లే విత్ యూ, నేను నీతో ఆడుకోను అంటుంది. మనం ఎప్పుడు మడ్లో ఆడుకుంటాం కదా, రా వీ విల్ గో అండ్ ప్లే ఇన్ మడ్ అంటుంది. అప్పుడు జీబ్రా, నో నేను ఆడను నీతోటి, నేను మడ్లో ఆడితే ఎట్లయిపోతాను, నాకు అంత మట్టి అంటుకుంటుంది. దేవుడు నన్ను ఎట్లా చేశాడు, చాలా బ్యూటిఫుల్గా చేశాడు. చూడు నేను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నానో, నన్ను చూసి చాలామంది నన్ను చూడడానికి వస్తారు. మరి అందరికన్నా ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ ఫారెస్ట్లో నేనే బ్యూటిఫుల్గా ఉన్నాను. నేను మట్టిలో ఆడుకోవడమా, కావాలంటే నువ్వు ఆడుకోపో అంటది. క్యామెల్ చాలా లోన్లీ అయిపోతుంది పిల్లలు, ఫ్రెండ్ ఆడట్లేదని. జీబ్రా ఏమో రోజు
తన బ్యూటీనెస్ని గురించి చాలా ప్రైడ్గా ఫీల్ అవుతా ఉన్న టైంలో ఏం జరిగింది తెలుసా పిల్లలు? ఫారెస్ట్లో మరి ఏమొచ్చింది తెలుసా? కరువు వచ్చింది, వర్షాలు పడట్లేదు, ఫారెస్ట్ అంతా ఎండిపోతుంది, చెట్లు లేవు. చెట్లకు ఏముంటాయి? ఆకులు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. మరి ఆ ఫ్రూట్స్ లేవు, చెట్లన్నీ ఎండిపోతున్నాయి. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి తెలుసా? ఫారెస్ట్ పిల్లలు ఫారెస్ట్లో వాటర్ లేవు. మనం అందరి దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయా పిల్లలు? ఉన్నాయి కదా వాటర్ బాటిల్స్. ఎందుకున్నాయి? ఇఫ్ యూ ఫీల్ థర్స్టీ, మీకు దాహం వేస్తే వాటర్ తాగడానికి. యానిమల్స్కి కూడా వాటర్ కావాలా పిల్లలు? కావాలి కదా? కావాలా వద్దా? కావాలి కదా. మరి వాటర్ బాటిల్స్ ఉండవు కదా, ఏముంటాయి వాళ్ళకి? రివర్స్ ఉంటాయి. వర్షం పడితే రివర్స్లోకి వస్తాయి, వర్షం పడకపోతే రివర్స్లో వాటర్ ఉంటాయి పిల్లలు? ఉండవు కదా. మరి రివర్స్ అన్నీ ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. రివర్స్లో వాటర్స్ లేవు, మరి యానిమల్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. మరి ఒకరోజు మరి ఆ యొక్క ఫారెస్ట్ అంతా ఎండిపోయాక జీబ్రా వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది, అనుకుంటూ వస్తుంది. ఏమైతుంది జీబ్రాకి? ఇక్కడ ఏమైతుంది? దాహం వేస్తుంది. జీబ్రా ఈజ్ థర్స్టీ. వాటర్ ఇవి, ఐ వాంట్ వాటర్. ఇస్తారా పిల్లలు మీరు జీబ్రాకి వాటర్? ఇస్తారా మీరు? గుడ్ చిల్డ్రన్. మరి జీబ్రా ఇక్కడ లేదు కదా, ఎక్కడుంది? ఫారెస్ట్లో ఉంది. ఫారెస్ట్లో వాటర్ ఉన్నాయా పిల్లలు? లేవు కదా. అంటుంది, వాటర్ కనబడట్లేదు. అన్ని యానిమల్స్ దగ్గరికి వెళ్తా ఉంటే ఫాక్స్ కనిపించింది. ఫాక్స్ వాటర్ ఎక్కడున్నాయి? దెర్ ఇస్ నో వాటర్. ఫారెస్ట్లో వాటర్ లేవు. చెట్టు పైన స్క్విరిల్ కనిపించింది. హే స్క్విరిల్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ వాంట్ సమ్ వాటర్. స్క్విరిల్ ఏం చెప్తుంది? దెర్ ఇస్ నో వాటర్ లేదు. అట్లాగే జీబ్రా మెల్లగా నడుచుకుంటా వెళ్తుంది పిల్లలు, నడుచుకుంటా వెళ్తుంది. పైనేమో ఎండ, కిందేమో వాటర్ లేదు. రివర్ దగ్గరికి వెళ్తుంది, చూస్తుంది. వాటర్ ఉన్నాయా పిల్లలు? వాటర్ లేవు. పాపం జీబ్రా ఏడ్చుకుంటా ఒక దగ్గర అట్లా కూర్చుంది పిల్లలు. కూర్చున్న తర్వాత అప్పుడు అక్కడికి ఒకటి వచ్చింది. ఏంటి వచ్చింది? క్యామిల్ వచ్చింది. వెరీ గుడ్ చిల్డ్రన్. క్యామిల్ వచ్చింది. క్యామిల్ ఎట్లా వస్తుంది తెలుసా? హ్యాపీగా వస్తుంది. హా ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటూ వస్తుంది. ఇదేంటి, హూ ఈస్ దిస్ సింగింగ్ అనేసి జీబ్రా చూసినప్పుడు క్యామిల్ హ్యాపీగా వస్తుంది. ఏంటి? క్యామిల్ అని పిలిచింది. హే జీబ్రా, హౌ ఆర్ యూ అంటే అంటుంది. ఏమైంది నీకు అంటే, ఐఎమ్ వెరీ థర్స్టీ, నాకు వాటర్ కావాలి అంటుంది. నువ్వెందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఫారెస్ట్లో అందరు యానిమల్స్ చచ్చిపోతుంటే అంటే క్యామెల్ అంటది, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ వాటర్, ఐ హ్యావ్ ప్లెంటీ వాటర్ అంటది. అవునా, ఎక్కడుంది నీ వాటర్? గివ్ మీ సమ్ వాటర్ అని అంటది. నా దగ్గర వాటర్ ఉన్నాయి కానీ నేను నీకు ఇవ్వలేను అంటది. ఎందుకు ఇవ్వలేవు అంటే, నాకు వాటర్ ఎక్కడుంటాయి? నా హంప్లో ఉంటాయి, నేను నీకు తీసి ఇవ్వలేను అంటది. మరి ఎట్లాగా? నువ్వు నా ఫ్రెండ్వి కదా, నువ్వు నాకు హెల్ప్ చేయవా అని జీబ్రా అడిగితే, పిల్లలు జాగ్రత్త వినండి, లిసన్ టు మీ. ఓకే, నేను నాకు హంప్లో వాటర్ ఇవ్వలేను కానీ నేను వాటర్ దగ్గరికి తీసుకెళ్తాను అనింది. వాటర్ ఎక్కడున్నాయి? ఫారెస్ట్లో వాటర్ ఉంటాయా పిల్లలు? ఎండిపోయింది కదా. అయితే అంటది, నేను తీసుకెళ్తాను. ఈ ఫారెస్ట్ అంతా డెజర్ట్ అయిపోయింది ఇప్పుడు.
ఫారెస్ట్లో వాటర్ లేదు, కానీ నాకు తెలుసు వాటర్ ఎక్కడ ఉంటుంది. ఐ కెన్ స్మెల్ వాటర్. నేను ఓయాసిస్ దగ్గరకు తీసుకెళ్తాను. ఓయాసిస్ అంటే తెలుసా పిల్లలు, పెద్ద పిల్లలు? డూ యూ ఆల్ నో ఓయాసిస్ కదా? ఓయాసిస్ అంటే ఏంటి మరి? అక్కడ వాటర్ కొంచెం ఉంటుంది అనమాట. అయితే అది ఎక్కడుందో ఎవ్వరికి తెలీదు, క్యామెల్స్కి మాత్రం తెలుస్తుంది. ఐ కెన్ స్మెల్ ఓయాసిస్. నాకు తెలుసు వాటర్ రివర్లో లేదు, కానీ నిన్ను ఓయాసిస్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తుందంట పిల్లలు. అప్పుడు జీబ్రా వాజ్ వెరీ హ్యాపీ. సరే ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా, నాకు వాటర్ అవుతుంది, నేను వాటర్ తాగాలి అన్నప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటుంది. క్యామెల్తో నడుచుకుంటూ జీబ్రా వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా అక్కడ డెజర్ట్ అయిపోయింది కదా, తుఫాన్ వచ్చింది, ఫుల్ గాలి వచ్చేసింది. అప్పుడు జీబ్రా కంట్లో మొత్తం దుమ్మెళ్ళిపోయి నాకు కష్టమవుతుంది, ఐ కెనాట్ సీ, నాకు కనబడట్లేదు అని జీబ్రా ఏడుస్తూ ఉంటుంది. జీబ్రా ఏడుస్తూ ఉంటే ఏమవ్వదు అని తుడుస్తూ ఉంటుంది క్యామెల్. నీకెందుకు ఏమవ్వలేదు అంటే, నాకు పెద్ద పెద్ద ఐలాషెస్ ఉన్నాయి కదా, దిస్ విల్ సేవ్ మీ. ఈ తుఫాన్లో నన్ను ఏం చేస్తాయి, ఈ ఐలాషెస్ కాపాడతాయని చెప్పిందంట. తర్వాత కొంచెం దూరం నడుచుకుంటే వెళ్ళాక, అమ్మో నా కాలు కాలుతున్నాయి, ఈ సన్ చాలా వేడిగా ఉంది, నేను నడవలేను అంటుందంట జీబ్రా. అంటుంటే అయ్యో ఏమవ్వదు నడువు అంటే, నువ్వెట్లా నడుస్తున్నావు క్యామెల్ అంటే, మరి క్యామెల్ చెప్తుందంట, నా కాలు చాలా స్ట్రాంగ్ కాబట్టి నేను నడుస్తాను, నా స్కిన్ చాలా థిక్, అందుకనే నేను ఎండ కూడా నాకు ఎక్కువ తగలదు అంటదంట. మరి జీబ్రా నేనేం చేయాలి, నేను ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాను కదా, మరి నేను ఎందుకు యూస్ఫుల్గా లేను, నా స్కిన్ థిక్గా లేదు, నా స్కిన్ నాకు యూస్ఫుల్గా లేదు, నా ఐలాషెస్ పెద్దగా లేవు, నాకు వాటర్ లేదు, నీలాగా నాకు హంప్ లేదు, మరి నేను ఎట్లాగా సర్వైవ్ అవ్వాలి, నేను ఎట్లాగా నడవాలి ఓయాసిస్ వరకు అని అడుగుతుందంట పిల్లలు. అప్పుడు క్యామెల్ అంటదంట, నా హంప్ మీద నువ్వు కూర్చో అంటదంట. ఎక్కడ కూర్చోమంటది పిల్లలు? హంప్ మీద కూర్చో అన్నప్పుడు జీబ్రా వెళ్ళి క్యామెల్ హంప్ మీద కూర్చుంటుందంట పిల్లలు. కూర్చోగానే క్యామెల్ జీబ్రాని ఎక్కడికి తీసుకెళ్తుంది? వాటర్ దగ్గరికి, ఓయాసిస్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు జీబ్రాకి వాటర్ తాగిపియంగానే అమ్మయ్య అనుకుంటుంది. ఏమనుకుంటుంది? అమ్మో ఇప్పుడు నేను చచ్చిపోను, నేను ఇప్పుడు బ్రతికే ఉంటాను, నాకు నా ఫ్రెండ్ క్యామెల్ హెల్ప్ చేసింది అని అనుకుంటుంది. పిల్లలు జీబ్రా చాలా ప్రైడ్ ఉంది కదా పిల్లలు, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నానని. క్యామెల్ని ఎట్లా చూసింది? చాలా చీప్గా చూసింది. ఇది ఎంత అగ్లీగా ఉంది, అగ్లీ క్యామెల్ అనిందా పిల్లలు? అనింది కదా. యేసయ్య మనకి మన ఫ్రెండ్స్ని ఇచ్చాడా మీకు ఫ్రెండ్స్ని? మన ఫ్రెండ్స్ని, మన చుట్టూ మనుషుల్ని ఒక పర్పస్తో పెడతాడు కదా, నీకు హెల్ప్ చేయాలని, నీతో ఫ్రెండ్షిప్ చేయాలని, నిన్ను ప్రేమించాలని. మనతో ఉన్న వాళ్ళని మనం ఎట్లా చూడాలి పిల్లలు? మనం కూడా ప్రేమించాలి. మనకి ప్రైడ్ వచ్చిందనుకో, ప్రైడ్ వస్తే జీబ్రాకి ఏమైంది? ప్రైడ్ వచ్చింది. ఆ ప్రైడ్ ఏమైనా హెల్ప్ చేసిందా జీబ్రాకి? పిల్లలు హెల్ప్ చేయలేదు. ఎవరు హెల్ప్ చేశారు? క్యామెల్ హెల్ప్ చేసింది. మనకి ప్రైడ్ ఉండొచ్చా పిల్లలు? ఉండకూడదు. ఉండొచ్చా పిల్లలు? ఉండకూడదు కదా. ఉండొచ్చా? మనకి ప్రైడ్ ఉండొచ్చా పిల్లలు? గర్వం ఉండొచ్చా? నో, మనకి గర్వం ఉండకూడదు. జీబ్రా, క్యామెల్ రెండు ఫ్రెండ్స్. ఒకదానికి గర్వం వచ్చింది, ఒకదానికి గర్వం రాలేదు. గర్వం వచ్చిన జీబ్రాకి ఎవరు హెల్ప్ చేశారు? క్యామెల్ కదా. బైబిల్లో ఏముందో తెలుసా పిల్లలు? యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? యేసయ్యకి ప్రైడ్గా ఉండే వాళ్ళంటే ఇష్టం లేదు. గాడ్ హేట్స్ ప్రైడ్. పిల్లలు యేసయ్యకి మనం ప్రైడ్గా ఉంటే, నేనే గ్రేట్ అని అనుకోకూడదు. మనల్ని దేవుడు ఉంచిన ప్లేస్లో మనం హంబుల్గా ఉండాలి. పిల్లలు నేనే గ్రేట్ అని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? అనుకోవట్లేదు కదా. మీరు మంచి పిల్లలు. గాడ్ లవ్స్ యూ. మనం ఎప్పుడైతే నేను గ్రేట్ అనుకుంటే, దెన్ గాడ్ విల్ హేట్ యూ. యేసయ్యకి హంబుల్గా ఉండే వాళ్ళంటే ఇష్టం. జీబ్రా లాగా మనం ఎప్పుడు ప్రైడ్ తెచ్చుకోకూడదు.
నాకు మార్కులు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే నేను రన్నింగ్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, లేకపోతే మా మమ్మీ గ్రేట్, మా డాడీ గ్రేట్, నాకు టాలెంట్స్ ఉన్నాయి అని మనం ఎప్పుడు ప్రైడ్ తెచ్చుకోకూడదు. తెచ్చుకోవచ్చా పిల్లలు? తెచ్చుకోకూడదు. మనం యేసయ్య దృష్టిలో ఎలాగుండాలి? హంబుల్గా ఉండాలి. హంబుల్గా ఉన్నప్పుడు గాడ్ విల్ లవ్ అస్. మనం ప్రైడ్ ఎక్కువ ఉంటే ఎట్లా ఉంటుంది? గాడ్ విల్ హేట్ అస్. పిల్లలు, మరి మనం ఎలా ఉందాము? హంబుల్గా ఉందామా? జీబ్రా లాగా ప్రైడ్ తెచ్చుకుందామా? హంబుల్గా ఉందాం. క్యామిల్ హంబుల్గా ఉంది కదా. నా ఫ్రెండ్ నన్ను హేట్ చేస్తుందని క్యామిల్ జీబ్రాకి హెల్ప్ చేయకుండా ఉందా? చేసింది కదా. పిల్లలు, మనం హంబుల్గా ఉన్నప్పుడు వీ కెన్ హెల్ప్ అదర్స్. ప్రైడ్గా ఉన్నప్పుడు మనకి అది నష్టం. ఇట్ ఈస్ వెరీ లాస్ టు అస్. మనలో గర్వం రాకూడదు పిల్లలు. ఈరోజు మనం నేర్చుకుందామా? మనలో గర్వం ఉండొచ్చా పిల్లలు? ఉండకూడదు కదా. వింటున్నారా? మనలో గర్వం ఉండొచ్చా? ఉండకూడదు. వీ షుడ్ బి వెరీ హంబుల్. పిల్లలు, మరి మనం హంబుల్గా ఉండాలి. జీబ్రా లాగా మనకి ప్రైడ్ ఉండకూడదని మనం ప్రార్థన చేద్దామా?